పెద్దమ్మ తల్లి గుడి దగ్గరకు వచ్చాము. ఇప్పుడు మేము సీఎం సార్ అడగకుండా పెద్దమ్మ తల్లి దగ్గరకు అడుక్కొని భిక్షాటన చేయండి అని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. మరి మేమే ఇప్పుడు భిక్షాటన చేసి ఇక్కడ అడుక్కొని తింటాం. మరి ఇప్పుడు పిల్లలు వేసుకొని రావడం అంటే అర్థం చేసుకోవాలి, చూసే తెలంగాణ ప్రజానికం అన్నా అర్థం చేసుకోవాలి. మా బాధ ఇంతగా అర్థం కావట్లేదా సీఎం సార్ కి? చాలా సార్ ఘోరంగా పిల్లలను కూడా ఇంత దూరం లేడీస్ అని చూడకుండా కూడా అంత దూరం కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వచ్చాం. ఇంకా వెళ్ళండి అంటారు సార్. ఎక్కడికి వెళ్ళాలి సార్? మేము వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాము. ఏమన్నా మా ఇల్లు పక్కన ఉందా వెళ్ళిపోవడానికి? వెళ్ళండి అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ధర్నా చౌక్ వెళ్ళమంటున్నారు. ధర్నా చౌక్ ధర్నా చేసుకోండి అంట. అక్కడ చేసి వచ్చాం కదా సార్. మాకు అక్కడ ఎక్కడ న్యాయం జరగకపోతేనే కదా సార్ దగ్గరకు వచ్చింది. మేము జరుగుతానే నమ్ముతున్నాం సార్. సార్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. సీఎం సార్ మీద, ఈ ప్రభుత్వం మీద మాకు చాలా 100% నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే మేము ఇక్కడికి వచ్చినాం సార్. మరి ఎట్లా మరి ఈ గవర్నమెంట్ లో మహిళలకి సార్ ఒకసారి ఆలోచించాలి. మమ్మల్ని మా బాధ అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. మమ్మల్ని అర్థం చేసుకుని మాకు ఏదో ఒక వెబ్ నోట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇక్కడికి వచ్చి.